దిష్టి తీయించుకొని దిగింది థియేటర్ నే ఓ ఊపు ఊపేసిందంటే నమ్మురి. ఇక బాలీవుడ్ లా జాన్వీ కపూరే మస్తు లక్కీ గల్ అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఖచ్చితంగా ఇంకో బాలీవుడ్ బ్యూటీ ఇక మరోసారి పేరు వినబడుతున్నది. ఇక ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా? గదేనండి, భాగ్యశ్రీ బోర్సే. ఇక ఈమె ముందుగానే బాలీవుడ్ లా యారీ అంటూ అనే చిత్రంలో నటించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశం వచ్చేటందుకు కూడా ఎక్కువ సమయం ఏం పట్టలేదంట. ఒక ఏడాది గ్యాప్ ని తెలుగులో నటించేందుకు సిద్ధమైపోయింది. గదిగిట్లా ఎవరితోనో అనుకుంటున్నారు, మన మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్ సైన్మాల గదిగిట్లా హరీష్ శంకర్ దర్శకత్వలో ఈమె ఛాన్స్ అందుకున్నదంట. ఇక ఈ అందానికి ఛాన్స్ ఇవ్వడంతో ఇదంతా సాధ్యమైందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ కూడా ఉన్నది. ఇక ముందుగా రిలీజ్ అయిన టీజర్ కూడా మంచిగా ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఇక దీంట్లో ఈమె కొంట సూపులతోని లంగా ఓనిలతోని మస్తుగా కుర్రకారుల గుండెలకి సీదా దూసుకుపోయిందనంటే నమ్మురి. ఇప్పుడు గిరే నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో కూడా ఈమె మంచిగా ఎర్ర చీర కట్టుకొని ఓసారి గట్ల తలుక్కున మెరిసి వెళ్ళిపోయిందన్నమాట. ఇక దాంతో థియేటర్ మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఇక వచ్చి రాగానే ఈమె అంతటితో ఆగలేదు. ఇక వాళ్ళతోని కుర్రకారులతోని మంచిగా ఈజిల్స్ కూడా వేయించిందంట. ఇంకా అంతేకాదు, ఇక ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకనంటే ఇది ఒక్కటే వీడియో కాదు. ఇక అమ్మడు అంతకు ముందుకు ఇక ఏదైతే హోటల్ రూమ్ లా దిష్టి కూడా తీయించుకున్నదంట. ఎందుకనంటే ఎర్ర చీర రవిక కట్టుకొని అందంగా తయారైందంట. ఇక తయారైన గాను అందానికి దిష్టి కూడా తీయించుకున్నదంట. ఎండు మిరపకాయలతోని ఉప్పు తీర చుట్టూతర 2-3 సార్లు తిప్పి మరి తూతూ అని ఊహించుకొని మరి మంచిగా ఆ అందానికి దిష్టి తగలకుండా జాగ్రత్త పడ్డదట. ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆడికెళ్ళి కుర్రకారులు కూడా ఆగుతలేరు. ఇక వాళ్ళలో ఉత్సాహం పెంచేటందుకు కూడా ఇక లాస్ట్ లా శివార్లా 2-3 స్టెప్పులు కూడా వేసిందంట. ఇక అంతేకాదు, ఈ అమ్మడుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారిందంటే నమ్మురి. ఇక ఈ సినిమా కంటే ముందల మరో 2 అవకాశాలు కూడా దక్కించుకున్నదంట. గదిగిట్లా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతోని ఒక సినిమాలో సైన్ చేసిందంట. అంతేకాదు, ఇంకో సినిమా కూడా వివరాలు అయితే వేయాల్సిన్నది. కానీ ఇక ఆ సినిమా కూడా పెద్ద సినిమా అనే టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మొదటి సినిమాతోనే తెలుగులో భాగ్యశ్రీ బోస్రే మంచిగా హిట్ అందుకుంటదనే టాక్లు అయితే బలంగా వినబడుతున్నాయి. ఇక ఈ పిల్లని మీరు ఇట్లా చూసిరా? ఇక చూస్తే ఇక టాలీవుడ్ లా ఎంత వరకు నాటకపోతుంది అంటారు? మీకేం అనిపిస్తున్నది? మంచిగా పేరు వినవాడే లెక్క మారుతుంది అంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కుని మళ్ళొస్తా.